దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామా? వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పుకోవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నుండి ఉండెను. కనుక రాజ్యమంతటి మీద రాతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమైనను ఈ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలును తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ దర్యావేషు కాలంలో ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దానియేలు ఆ రాజ్యమునకు చెరగా కొనుక్కోబడి దానియేలు యొక్క జ్ఞానమును తెలివితేటను చూచి దానియేలును రాజు మెచ్చి ప్రధానులలో అధిపతులలో ప్రధానుల్లో ఒకటిగా రాజు నియమించాడు. హల్లెలూయా. దానియేలుకు మంచి బుద్ధి చెప్తున్నాడు. అక్కడ ఆయన ఏ లోపము లేనివాడు. హల్లెలూయా. ఏ తప్పు చేయట్లా, చక్కగా పరిపాలన చేస్తున్నాడు. చక్కగా ఆయన ఉద్యోగం అయినా చేస్తున్నాడు. ఒక మాట చెప్తా, మనం ఏ తప్పు చేయకుండా మన పని మనం చేసుకుంటే ఏం తగదాలు రాబట్టారు బుద్ధిదే. మనం కరెక్ట్గా ఉంటే వచ్చేస్తాడు మన మీద సైతాన్ని. హల్లెలూయా. మనం కూడా అమ్మతో పాటు ఈకిలిస్తా సైకిలిస్తా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా ఇలా అలా ఉంటే అప్పుడు సైతాన్ని హ్యాపీగా ఉంటుంది. అంతేగాని దానియేలు అంట చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ప్రతిమ అధిపతులకు ప్రధానులకు ఏమొచ్చు తెలుసా? కోపం వచ్చేసింది. ఉడేంటి మనతో పాటు కలవట్లేదు, మనతో పాటు ఉండలేదు, మనం చేసిన పనులు చేయట్లేదు, చక్కగా ఉంటున్నాడు. ఎలాగైనాను ఇతని మీద నేరము మోపాలి. హల్లెలూయా. ఏదో ఒక నేరం మోపాలి. ఎలాగోలాగా ఇతన్ని పాడు చేయాలి, ఇతన్ని బాధ పెట్టాలి అని మనందరూ అనుకున్నాను. కానీ రాజుకు మాత్రం దానియేలు బాగా నచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిపాలన బాగా చేస్తున్నాడు, చేసిన పని అప్పగించిన పని చక్కగా చేస్తున్నాడు. ప్రభునందు దేవుడు పుట్టారా, రాజుకు చక్కగా నచ్చాడు. కానీ తన కింద ఉన్న తన తోటి వారికి దానియేలు నచ్చలా. హల్లెలూయా. మనతో పాటు ఎవరన్నా చక్కగా ప్రార్థన చేసుకుంటా చక్కగా లైన్లో ఉండి చక్కగా తిరుగుతున్నాడనుకో మనకు నచ్చిందా? నచ్చిందా?
ఏంటి అంతే నచ్చడం. దానియేలు చక్కగా తన పని చేసుకుంటున్నాడు, తన తోటి ప్రధానులకు అధిపతులకు నచ్చట్లా. ప్రభుత్వ గుర్తుపెట్టిన దేవుని బిడ్డలారా, కొంతమంది మనకు నచ్చరు. ఎందుకు నచ్చట్లే అంటే మంచోడు కదా, ఆ మంచోడే ఏంటంటే అంతే నచ్చరు. కొంతమందికి పడదు, కారణం చెప్పలేదు. ప్రభుత్వ దానియేలంటే ఇక్కడ అధిపతులకు ప్రధానులకు పడతావా? కారణం చెప్పలేదు. అది చక్కగా ఉంటున్నాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు, తన పనులు అది చేసుకుంటున్నాడు. దేవుడు పెట్టారా అటువంటి దానియేలు మీద నేరం మోపాలని ఎంతో ఎదిగారు. అలా ఏమో ఆలోచించారు తెలుసా? ఇతను పని విషయంలో, ఉద్యోగం విషయంలో ఏమీ చేయలేము. ఉన్న ఒకే ఒక మార్పు ఏంటంటే దేవుని విషయంలో. హల్లెలూయా. నీ పట్ల, నా పట్ల, మన పట్ల కూడా మనం చక్కగా ఉంటున్నామేమో, కానీ ఒక విషయంలో దొరికిపోతున్నామేమో. ఏంటి తెలుసా? దేవుడి విషయం. చాలా మంది దేవుడి విషయంలో అభ్యంతరం పడతా ఉంటారు లోకంలో. దేవుడి విషయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తామండి? నలుగురితో పాటు ఉండాలి కదండి, ఏం చేస్తామండి? మాకు తప్పదు కదండి, ఏం చేస్తామండి? ఆచారాలు కదండి, ఏం చేస్తామండి? పద్ధతులు కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని తప్పవు కదండి. మాలోనూ, మా ఆచారాల్లోనూ, మా పద్ధతుల్లోనూ తప్పవు కదండి. ప్రభునందులారా, ఈ ప్రధాన అధిపతులు దేవుని విషయంలో దానియేలుని దెబ్బతీయాలని యొక్క ప్రణాళిక చేశారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, మన విషయాల్లో కూడా, మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవచ్చు. బిడ్డలారా, ఏమని శాస్త్రం చేపించారు చూడండి. 7వ వచనం చదవమ్మా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు చేత ఖండితమైన చట్టము స్థిరపరిచి శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనైనను ఎవరును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడి సింహపు గృహంలో పడవేయబడు. చాలు. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు నిమిత్తం వీళ్ళందరూ ఆలోచన చేశారు. అరే అయ్యా, ఒక ఆలోచన చేద్దాం. ఇక పని విషయంలో మనం నేర్పలేము, పని విషయంలో పట్టుకోలేము, కనుక దేవుని విషయంలో దొరికిపోతాడు. దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని మందిరం అంటే చాలా ఇష్టం, దేవుని ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం. దేవుని విషయంలో దానియేలుని దెబ్బతిద్దాం అనుకున్నారు. అందుకని అందరూ కలిసి ఆలోచన చేసి రాజును పొగిడి రాజు చేత శాసనం చేయించారు అని చెప్తాం. హల్లెలూయా. అదేదనగా 30 రోజుల దాకా ఎవరు ఏ దేవుడి యొద్ద ప్రార్థన చేయకూడదు, ఏమీ చెప్పుకోకూడదు. ఏదైనా చెప్పుకోవాలంటే, ఏదైనా చెయ్యాలంటే ఎవరి దగ్గర చేయాలి? రాజు దగ్గర మాత్రమే చెయ్యాలి. హల్లెలూయా. అది శాస్త్రం చేయించారు. దేవుడు చెప్తారా? అదే మనం అయితే ఏం చేద్దాం? అబ్బాయి, మన ఊళ్ళో ఎవరు ఏ దేవుడికి చేయకూడదు, అందరూ నిర్ణయం తీసుకున్నాం. ఆ గుడి వద్దు, ఈ గుడి వద్దు, ఇది వద్దు, ఎక్కడ వద్దు. ఒక్క 30 రోజులే నిజమా ఎదురుబాటుంది. ఒక్క 30 రోజులే ఉందాం అని నిర్ణయించుకున్నారనుకో, మనం ఏం చేస్తాం? ఏది బాబు ఏం చేస్తుంది?
ఏం చేస్తాం అయ్యారు, ఏం చేస్తామంటే మన అందరితో పాటు కదా అక్కడ పొలంలో కాదని కుదిరిద్దా. 30 రోజులు శాసనం చేశారు. ఏ దేవుడు యొక్క ఎవరో నేను చేదు నువ్వు చేదు ఎవరో చేదు అందరం రాజు దగ్గర ఇచ్చాను. 30 రోజుల తర్వాత ఎవరు దేవుడు నన్ను పోల్చుకున్నాం. ఈ ఒక్క రోజుకే మందిరం మానేద్దాం, ఈ ఒక్కసారికే దేవుడిని పక్కన పెడదాం, ఈ ఒక్క రోజే ఈ ఒక్క పూట మానేది ఏమైంది, ఈ ఒక్క రోజు వెళ్ళకపోతే ఏమైంది గుడికి. రేపు నువ్వు మంచం పెడితే ఎవరికి మా వెళ్తావా? రేపు నువ్వు ఇంట్లో ఎవరు చచ్చిపోతే గుడికి వెళ్ళిపోతావా అడుగుతారు సైతాలు. ఈ ఒక్కరోజు మానేస్తే ఏమైంది, ఈ ఒకసారి ఈ 30 రోజులు ప్రార్థన చేయకపోతే ఏమైంది, లేదు ఒక్కరోజు చేయకపోతే ఏమైంది. దానియేలును బాధ పెట్టాలని, దానియేలుని ఎలాగైనా చంపాలని ఆలోచన చేసి 30 రోజులు ఎవరు ఎక్కడ ప్రార్థన చేయకూడదు అనే చట్టం తీసుకొచ్చారు. మనమైతే సరే ఏం చేస్తామండి, పాస్టర్ గారే మరి ప్రార్థన చేస్తూ అనుకున్నాడు, మనం ఏం చేస్తాం. సరేలే మన బాధ ఆయనకి ఏం తెలుసు, ఊళ్ళో బాధ, మన ఆచారాలు, మన పద్ధతులు, మన నలుగురు, ఇవాళ మనం నలుగురికి వెళ్తే కదా రేపు నలుగురు మనకి ఎల్లు. ఎప్పుడు వేస్తావు, గుడి మానేసి వెళ్తావా, ప్రార్థన మానేసి వెళ్తావా. గమనించండి, 30 రోజుల దాకా ఏమి చేయకూడదని శాసనం చేశారంట. కింద చదివినట్లయితే అది వెరీ గుడ్. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని హల్లెలూయా. దానియేలు తెలిసింది 30 రోజుల దాకా ఎవరు ఎక్కడ ప్రార్థన చేయకూడదని. మరి తెలియదేంటి, రాజ్యంలో ఉండేవాడికి, ప్రధానంతో ఉండేవాడికి ఇంటి శాసనము చేయబడినదని తెలిసి ఉండి కూడా తన ఇంటికి వెళ్ళి ఏ ప్రకారం, మన ప్రకారం ఎన్నిసార్లు మారిపోతాం. యథా ప్రకారం ఆదివారం మన బయట బట్టలు వేసుకొని పొద్దున్న వేసి గుడికి వెళ్ళాలి, అది మన యథా ప్రకారం. ఆదివారం అంటారా, శనివారం సాయంకాలం 7 గంటలకల్లే యథా ప్రకారంగా గుడికి చేరుకోవాలి, యథా ప్రకారంగా ఆదివారం మందిరంలో ఉండాలి. ఇదేనా మన యథా ప్రకారం చెప్పాలి. కొంతమందికి లేదు ఈ ప్రకారం, యథా ప్రకారం ఇది కొంతమందికి ఉండదు, మొత్తం ఉందా. కొంతమందికి ఇది యథా ప్రకారం ఉండదు, ఇది అప్పుడప్పుడు ఉండదు. హల్లెలూయా. అప్పుడప్పుడు మారిపోతా ఉంటారు శక్తులు, అప్పుడప్పుడు మారిపోతా ఉంటారు. కానీ దానియేలు మన వంటి వాడు కాదు. హల్లెలూయా. సంతకం చేయబడిందన్నా, సింహాలు భూములు వేస్తారన్నా, చంపేస్తారన్నా, వర్షం వస్తుందన్నా, పిడుగులు పడుతున్నాయి అన్నా, గాతులు కొట్టుకుపోతా, ఈ పోట ఎలా పోతే చస్తావా అన్నా, ఏ ఉప్పులు కూడా పోవాలన్నా, నీకు మొగుడు కావాలా, గుడి కావాలన్నా, ఏ సొంతాలతో నీకు పని లేదని నీకు తాగేసేవాడు ఎవడో అని అన్నా, నీకు పొలంతో పని లేదా, ఊరితో పని లేదా, ఆచారాలతో పని లేదా, పెడలతో పని లేదా, ఎవరు ఏమన్నా దానియేలు యథాప్రకారం. హల్లెలూయా. ఇంటి శాసనం చేయబడిందన్నా, చంపేస్తారన్నా, సింహాలు గృహలు వేస్తారన్నా, యథాప్రకారం. హల్లెలూయా. నీ భక్తి యథాప్రకారం ఉందా, భక్తి యథాప్రకారం వెళ్తుందా. అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి, సంతకాలను బట్టి, అవసరాలను బట్టి, మనుషులను బట్టి, డబ్బును బట్టి మారిపోతుందా ఏమా అంతలేదు కదా. పరిస్థితి మారిపోతుందా. మా ఆయన మానేసాడు, నేను మానేస్తావా, ఇందులో తగాదైందని మానేస్తావా. గమనించండి, యథాప్రకారం దానియేలు తన ఇంటికి వెళ్ళి చదవము. అనుదినము ఈనాడు కుమారు మోకాళ్ళుని తన ఇంటి పైన
తన ఇంటి పైన ఉన్న గదులు కిటికీలు యెరూషలేము తరపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించు వచ్చిన. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమంటారు గారు శాసనం చేయబడి తెలుసు కదా, చక్కగా పైకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని రహస్యంగా సూత్రం 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 చేసేసుకున్నాడేమో. వాస్తవంగా దేవుడు వాక్యం ఏం చెప్పింది? నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ దేవుడికి పంపిస్తాడు. కానీ దానియేలు ఏం చేశాడు? మనం వేయకూడదు అన్నప్పుడు తీయాలి, తీయకూడదు అన్నప్పుడు హల్లెలూయా. ఇక్కడ వేసుకున్నాడు దేవుడు తలుపు వేసుకొని గుర్తుగా చేసుకోవాలి. యథాప్రకారం యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి అందరికీ వినపడేటట్టు. హల్లెలూయా. తలుపులు వినపడిద్దా? వినపడదామా? తలుపులు వేసేస్తే దాని తలుపులు వేసుకొని చేయాలి. మన భక్తి రహస్యం ఎవరు తెలియదు, మన ప్రార్థన ఎవరు తెలియదు. ఎంత గొప్పలు ఉన్నది తెలుసా? పాస్టర్కి వెళ్ళేటప్పుడు బొట్టి పెట్టేస్తారు, పాస్టర్కి వెళ్ళేటప్పుడు దగ్గర ఇచ్చేసుకొని ఎవరు తెలియదు. మన ప్రార్థన సంగతి ఎవరు తెలియదు. మామూలు అన్ని తీసేస్తాం. యథాప్రకారం ఎప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడు? గట్టిగా వినపడేటట్టు స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు. దానియేలు తన పద్ధతిని మార్చుకోవాలి. మనం మనుషులు బట్టి మార్చేసుకున్న పద్ధతి. పక్కన ఎన్ని చేస్తున్నారండి సార్, మన సౌండ్ ఏమైపోతుంది? ఏం చేస్తామండి? లేకపోతే తగదాలు ఎందుకు? ఎవరు నెల్లుగా దిగించుకున్నాడు, మీరు ప్రార్థన ఇంట్లో జాగ్రత్త చేసుకోవాలమ్మా, మాకు వినపడకూడదు అనుకో. సర్లేండి, వినపడలేమోనండి, నీళ్ళు ఎక్కడ దొరికింది అంత చేసుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం. గమనించండి, దానియేలు ఆ రీతిగా కాకుండా యథాప్రకారము తన ప్రార్థనని కొనసాగించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ భక్తి యథాప్రకారంగా ఉందా? పరిస్థితులను బట్టి మారిపోతుందా? పరిస్థితులను బట్టి మార్చేసుకుంటున్నావా? ఎన్ని తీర్మానాలు మార్చేసుకుంటా ఉన్నాం? ఉపవాసం ప్రార్థన చేస్తానే యథాప్రకారం కొంతకాలం చేస్తాం. ఈ లోపల ఆ రోజు పెళ్లి వచ్చిందనుకో, బాగా పెడుతున్నారని తెలిసిందనుకో, లేదు బాగా దిగ్గు సొంతం కాదనుకోలేని సొంతం దిగ్గురు అనుకో, మా దగ్గర అయిపోతుంది. యథాప్రకారం మూసేసి యథాప్రకారంగా మనం ఎప్పుడు ఎలా మానేస్తామో, యథాప్రకారం భక్తి కాదు, యథాప్రకారం ఎప్పుడు మానేస్తామో అదే ప్రకారంగా మానేసి ఎన్నో మానేసాం. అందులో ఎన్నో మానేసాం, ఎన్నింటిలోనూ వదిలేసాం. ఇక దీన్నే ఉందిలే, యథాప్రకారంగా దీన్ని కూడా వదిలేస్తాం. ప్రభా స్తోత్రం అని చూసిపోయా. దానియేలు మాత్రం యథాప్రకారం తన భక్తిని, తన ప్రార్థన కొనసాగించాడు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో నిర్ణయించుకున్న నిర్ణయాలు యథాప్రకారం దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో ఏవైతే నిర్ణయించుకున్నావో వాటి విషయంలో అనంతరం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించుకోవాలి. దేవునికి మనం ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం చొప్పున దానియేలు సింహం భూమిలో వేస్తానా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మన సింహం భూమి దాకా వెళ్ళారు, ఎలుగులు భూమి ఇంట్లో వెళ్తా అంటే మార్చాము. సింహం భూమి దాకా వెళ్ళారు, ఎలుగు భూమి చూసి పారిపోతాం. ఆ విధంగా కాకుండా మన జీవితంలో ఒకే రీతిగా దేవుని కొరకు నడిపించుకుని రాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, రక్షక దానియేలు యథాప్రకారంగా తన భక్తిని కొనసాగించాడు. మేము
కొనసాగించాలని ఆశపడుతున్నాను, నిలబడలేకపోతున్నాము. ప్రభా, మాకంటూ విశ్వాసం నేర్పించి నాయన, పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మార్చేసుకుంటున్నాం, మారిపోతున్నాం. ప్రభా, తిరిగి నిలబెట్టున్నాయా, తిరిగి బలపరచండి ప్రభా. ఆయన ప్రభా, దానియేలు వంటి నాయన భక్తిని మాకు నేర్పించండి నాయన. ఏదైనాను క్రమంగా చేయటం మాకు నేర్పించండి నాయన. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాను, ప్రతికూలంగా ఉన్నాను, కష్టంగా ఉండను, నష్టమైనను తప్పిపోకుండా నాయన వాటిలో యథాప్రకారం మేము ముందుకు వెళ్ళగలను. మీ కృపను గ్రహించడం నేను మమ్మల్ని అందరినీ ఆ రీతిగా పరిశుద్ధపరచండి, ఆ రీతిగా భక్తి నేర్పించండి. ఆయన ఈ లోకంలో కలిసిపోకుండా ఆయన ఈ లోక అవసరాలకు నాయన దేవుడిని విడిచిపెట్టకుండా యథాప్రకారం మేము ఎలా భక్తి చేస్తున్నామో, యథాప్రకారం మందిరానికి ఎలా వెళ్తున్నామో, యథాప్రకారం ఉపవాస ప్రార్థనలో ఎలా పాల్పొందుకుంటున్నామో, యథాప్రకారం పనులు ఎలా చేస్తున్నామో, యథాప్రకారం ఆయన ప్రభు దేవుని దగ్గర మేము ఎలా ఉంటున్నామో అలా ఉండగలిగినట్లు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచున్నాను ఆయన. ఈ వారం రాలేని వారు అనేక మంది ఉచితమైతే మరొక వారానికి వారిని సిద్ధపరిచి నడిపించిన భగవాన్ యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాము తండ్రి. దేవుడు ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సంగతి మనకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలంతో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.